మహబూబ్ నగర్ నేడు బంజారా జాతి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ 285వ జయంతిని మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై వెలిసిన మహారాజ్ దేవాలయం ప్రాంగణంలో మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మహాభోగ్ను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ 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 సేవలాల్ మహారాజ్ దేవాలయ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, అదనపు కలెక్టర్ మోహన్ రావు, డిటిడిఓ శత్రునాయక్, కార్యక్రమం ఇన్ఛార్జ్ అధికారి డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ పాండు, జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బంజారా జాతి కోసం శ్రీ సేవలాల్ మహారాజ్ కృషి చేశారని, వారి కృషి ఫలితంగానే బంజారాల వలసలు ఆగి తండాల నిర్మాణం జరిగిందని, వారి ఆశీర్వాదం వల్లనే బంజారా జాతి దినదిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బంజారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదర సోదరిమణుల కోరిక మేరకు ప్రభుత్వం ప్రత్యేక క్యాజువల్ సెలవులు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ఏ బంజారా తండాకు సహాయం కావాలన్నా పెద్ద బిడ్డగా నేను ఆదుకుంటా అని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ జీవితం, బోధనలు మార్గదర్శకం అని అన్నారు. కేవలం చదువు వల్ల మాత్రమే జాతి అభివృద్ధి చెందిందని, కావున ప్రతి విద్యార్థి సేవలాల్ మహారాజ్ మార్గంలో పైనుంచి కష్టపడి చదివి ఉన్నతమైన స్థాయికి ఎదిగి తిరిగి జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బంజారా జాతి నీతి నిజాయితీతో ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటుందని, క్రమశిక్షణతో చదువుకొని సేవలాల్ మహారాజ్ బోధనలు పాటించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాతి బంజారా జాతి అని పేర్కొన్నారు. మనం అన్ని రోజుల్లోనే ఒక లిపి తయారు చేసుకోవాలి. ఏం చేసేది తెలియదు. ఖచ్చితంగా ఇలాంటి చేస్తే మీరు లిపికి ఫైనల్ చేస్తే ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి అఫీషియల్గా మన పిల్లలు చదువుకోవడానికి మన తెలంగాణ తర్వాత మన ప్రాంతాల్లో మన వాళ్ళ మాతృభాషలో చదువుకునే అవసరాన్ని కల్పించడానికి మేమందరం ఒక ఫార్మాట్లో అంతే ముఖ్యమంత్రి గారి బుక్స్ కూడా పెట్టేసి మన ఎందుకు ఇన్ని కోట్ల మంది మీరు అభివృద్ధి కావాలా, మీరందరూ కూడా మంచి ఉద్యోగాలు కావాలా, మంచి మంచి వ్యాపారాలు పెట్టుబడాలా, ప్రభుత్వం కలిగించే అన్ని సౌకర్యాలు మీరు వాడుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంలో
మరొక